వసుంధర ఈ ఇరువురి యొక్క వివాహ బంధములో నీ నామం పేరట ఏర్పాటు చేయబడిన ఈ పవిత్రమైన పరిశుద్ధమైన కార్యక్రమంలో ఇందులో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరూ పరిశుద్ధమైన మనసుతో, ప్రత్యేకమైనటువంటి గుణగణాలతో, పరిశుద్ధమైన అలంకరణతో, శాశ్వతమైనటువంటి బంధములో అశాశ్వతమైన ఆలోచన విధానంతో లేనివారిగా నీ చిత్తాన్ని నెరవేర్చి అత్యంత అద్భుతంగా నీ నామ మహిమార్థమై జరిగించుకుని ప్రభువా, ఈ వివాహ బంధం ద్వారా ఈ గ్రామంలో అనేక మందికి అజ్ఞానమును పారద్రోలి జ్ఞానములోనికి నడిపించమని ప్రభువా, ఇరుపక్షాల కుటుంబ సభ్యులకు మధ్య ఒక చక్కటి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో ప్రభువా చక్కగా జరిగించి సమస్తమును నీ నామ మహిమార్థమై జరిగించుకొనమని నీ కృప, నీ కాపుదల ఈ స్థలములో ప్రభు ఎందరైతే పాలు పంచుకుంటూ ఉన్నారో, వంట చేసేవారి దగ్గర నుంచి ఇక్కడ ప్రభువా ఏ పనిలో నిమగ్నమై ఉన్న ఏ వ్యక్తి అయినా సరే ఆశీర్వదించబడి దీవించబడడానికి నీ కృప, నీ కాపుదల, నీ సమాధానం, నీ కరుణ కటాక్షములు ప్రతి ఒక్కరిపై ప్రోక్షించమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమెన్. మన మధ్యనున్న దైవజనులు కమలాకర్ గారు మరి పెండ్లి కుమార్తె యొక్క ఆత్మీయ తండ్రి గారు మరి ఆ బిడ్డను బలపరిచి సిద్ధపరిచి ఈ వివాహ బంధానికి యోగ్యురాలుగా తయారు చేసి మరి తన ఆత్మీయ జీవితంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించిన మరి ఆత్మీయ తండ్రి గారు కమలాకర్ గారు దైవజనులు మరి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని అందించాల్సిందిగా ప్రభు పేరట ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవునామానికి మహిమ కలుగును గాక. ముందుగా దేవాతి దేవుడును మన ఆత్మల కన్నదైన దేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి చక్కటి అవకాశం ఇచ్చినట్టు పాస్టర్ గారు ఆనుగ్ గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే మరి చక్కటి వివాహాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి ఇచ్చిన వారికి, అలాగే అక్కబతుల వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసినాను. ప్రియమైనటువంటి వారులారా, ఒక మాట బైబిల్ నుంచి ఒక మాట చదువుకొని మరి ఎంతసేపు చెప్పనండి, మరి సమయం చాలా అయింది కనుక కొన్ని నిమిషాలతో దేవుని వాక్యాన్ని ముగిస్తానండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం చదువుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం నేనే చదువుతానండి. వివాహము అన్ని విషయంలో ఘనమైనది గాను పానుపు నిష్కల్పనమైనది గాను ఉండవలనని దేవుడు నిశ్చయించాడండి. దేవుడు పరలోకంలో ఉన్నాడండి. ఆయన పరిశుద్ధుడు. చుట్టూ ఉన్న దూతలందరూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తున్నాయి. మన దేవుడు ఎవరటండి? పరిశుద్ధుడు. అదే మాటని దేవుడు వివాహానికి పరిశుద్ధ వివాహము అన్నాడు. అంటే దేవుడు ఎంత పవిత్రుడో, ఎంత పరిశుద్ధుడో, వివాహం కూడా అంత పరిశుద్ధమైనది. అందుకే దేవుడు పరిశుద్ధ వివాహం అని నామకరణ చేయడం జరిగింది. వసుంధర చిన్నతనం నుంచి దేవుని యొక్క వాక్యంలోనే పెంచామండి. ప్రవక్తల పేర్లు కానీ, పుస్తకాలు దేవుని గ్రంథమైనటువంటి బైబిల్ పుస్తకాలు కానీ, యేసుక్రీస్తు వారు శిష్యుల పేర్లు కానీ, ఇలాగా ఒక క్రైస్తవ పిల్లలకి ఏదైతే అవసరమో బేసిక్స్ అన్నీ నేర్పాం చిన్నతనం నుంచి. ఉదయం లేచినప్పుడు ప్రార్థన, సాయంత్రం పండుకున్నప్పుడు ప్రార్థన, ప్రతి దినము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం. పొద్దుటే డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత, సాయంత్రం వచ్చిన తర్వాత సాయంత్రం అడిగే ఉండి ప్రతి దినము ఈరోజు ఏం చదువు అనేసి అప్పచెప్పించకుండా ఉండండి. అంటే ప్రతి క్రైస్తవ కుటుంబంలో మినిమం బేసిక్ తెలిసి ఉండాలి. ప్రవక్తల పేర్లు తెలిసి ఉండాలి, అలాగే శిష్యుల పేర్లు తెలిసి ఉండాలి,
బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, మొత్తం ఎన్ని పుస్తకాలు, ఇవన్నీ కంఠాపదంగా తెలిసి ఉండాలి. ఇవన్నీ కూడా మరి వసుంధరకి చిన్నప్పటి నుంచి నేర్పామండి. నేను ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె దేవుని ఒక వాక్యంలో ఉంటే భవిష్యత్తులో వెనక్కి తిరిగి చూడవలసినటువంటి పని ఉండదండి. అలాగే మరి గతంలో మా చిన్న పాపకి వివాహం చేసాం, అలాగే మరి నా కుమార్తెకి కూడా వివాహం చేసాం. వీరిద్దరూ సండే స్కూల్ టీచర్లుగా ఉండి మా పెద్ద చెల్లి పిల్లలు కానివ్వండి, మా ఇరుగు పొరుగు పిల్లలు కానివ్వండి, అందరికీ నేర్పడం జరిగింది. అలాగే మరి చర్చిలో మరి సండే స్కూల్ వెళ్ళడం కానీ ఇవన్నీ కూడా క్రైస్తవ కుటుంబంలో చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పినట్లయితే మరి పెద్ద ఎదిగిన తర్వాత దాని నుంచి తొలగిపోరండి. దేవుని యొక్క మాటల్లో ఎప్పుడూ ఉండాలండి. అందుకే వాళ్ళు భవిష్యత్తులో మళ్ళీ చూసుకునే పని కూడా ఉండదు. ఈ మధ్యకాలంలో చూడండి, వివాహం చాలా ఘనమైనదిగా దేవుడు అంటే, ఉత్తరప్రదేశ్లో ఒక ఆవిడ ఏం చేసిందంటే అండి, వాళ్ళ ఆయన్ని అమ్మేసిందట. ఎందుకు అమ్మేసింది అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఏం తెలియదనట, వివాహము పరిశుద్ధ వివాహము, దీన్ని మనుషులు ఎవ్వరు కూడా వేరు చేయకూడదు, వేరు పడడానికి వీలు లేదండి. ఎందుకంటే మొట్టమొదటిగా దేవుడు ఏదైనా తోటలో వివాహం చేశాడు ఆదాముకి అవ్వకి. మరి స్త్రీ లేక ఒంటరిగా ఉన్నాడు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదట. ఎందుకు మంచిది కాదు? సాటి అయిన సహకారే ఉండాలండి. ఇద్దరు కలిసి ఏ పనైనా చేయగలరండి. 3 పేటల తోడు త్వరగా తెగిపోదట. అంటే ఇద్దరు ఎందుకు ఉండాలి? ఇద్దరు జత దేవుడు ఎందుకు జతపరిచాడు? ఒకరు విడిచి ఒకరు విడవకుండగా మరి తల్లిదండ్రులను విడిచి ఒకరు హద్దుకుంటారట. అలాగని తల్లిదండ్రులు ఏమైనా నిర్లక్ష్యం చేస్తారా? నిర్లక్ష్యం చేయడం ఉండదండి. అంటే ఈ శరీరానికి ఉన్నటువంటి మరి ఆ అక్క చెల్లెలు కానివ్వండి, అన్నదమ్ములు కానివ్వండి, లేదా తల్లిదండ్రులు కానివ్వండి, వివాహం అయిన తర్వాత ఈ బంధాలు అన్నిటికంటే దేవుడు చాలా పటిష్టంగా ఒక బంధాన్ని ఏర్పాటు చేశాడు. అదే వివాహ బంధము. ఈ వివాహ బంధము అవితేనే ఏ కార్యమైనా కూడా ముందుకు కొనసాగుతుంది. చూడండి, మరి ఏ కార్యం జరగాలన్నా ఏ కార్యానికి కూడా పరిశుద్ధ వివాహం అని కానీ లేదా ఘనమైన కార్యంగా కానీ నామకరణ చేయలేదండి. ఒక ఇల్లు కట్టుకున్నారనుకోండి, దానికి ఏమని పెడతారండి? గృహప్రవేశం అని పెడతారు. ఒక మేచూర్ ఫంక్షన్ పెట్టుకున్నారనుకోండి, దానికి రజస్వలని ఒక నామకరణ చేస్తూ ఉంటారండి, వయసుకు వచ్చిందని. అలాగే ఏ కార్యక్రమాన్ని కూడా ఘనమైనది అని నామకరణ చేయలేదండి. ఘనమైనది వివాహం ఒకటే. అంటే మీరు అర్థం చేసుకోవచ్చండి ఈ వివాహ కార్యక్రమం ఎంత బలమైనది, ఎంత పవిత్రమైనది. బైబిల్లో మనం చూసుకుంటే అబ్రహాము, సారా గారు వారు బతికున్నంత కాలం అంతా కూడా ఒకరి ఎడల ప్రేమ కలిగి ముందుగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారండి. ఒక ఎస్తేరు చూడండి, రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమెను చూడగానే రాజుగారికి ఏం పుట్టిందటండి? దయ పుట్టిందట. ఇప్పుడున్న స్త్రీలు చూడండి, దయ పుడుతుందా? ఒక వేషధారణ ఒకసారి చూడండి ఎలా ఉంటాయో. అంటే ట్రెండ్ మారిందట. ట్రెండ్ మారినా మన బైబిల్ నుంచి పక్కకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం వెళ్ళకూడదండి. దేవుడు ఏమైతే సూచించాడో, బైబిల్లో ఎవరైతే భక్తులు ఉన్నారో వారిని మాదిరిగా పెట్టుకుని జీవించాలి తప్ప లోకంలో మన ఎట్టి పరిస్థితుల్లో కూడా కలిసిపోకూడదండి. అలాగే మరి పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె వీరి ఇరువురు సంఘ సాహసాన్ని ఎప్పుడు కూడా మరి విడిచిపెట్టకూడదండి. దైవజనులు ప్రతి వారం, ప్రతి శుక్రవారం మంచి మంచి మాటలతో మరి బలపరచాలని ప్రయాసలు కూర్చి మంచి మాటలు చెబుతూ ఉంటారండి. అవే బ్రతుకి సోపానంగా మారతాయి. ప్రతిదినము వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. అవి ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా తట్టుకోవడానికి మనసుకి నెమ్మదినిస్తుంది. దావీదు గారు చెప్తూ ఉంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తున్నది, బాధలలో అదే నాకు నెమ్మదిస్తుంది అని. ఏంటి, దావీదు గారు అంటే ఒక సామాన్యమైన వ్యక్తి కాదండి, ఒక రాజు అండి. రాజుకి అసలు ఖాళీ ఉంటుంది? ఆయనకి ఖాళీ ఉండదండి, ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉండదు. అలాంటి ఆయన
యెహోవా ధర్మశాస్త్రమందు జీవారాత్రములు ధ్యానించేవాడు ధ్యానించేవాడు ధన్యుడు అని చెబుతున్నాడండి. అంటే మీరు ఆలోచించండి, బైబిల్ ఎంత గొప్పది, దేవుని మాటలు ఎంత గొప్పవి, బైబిల్లో ఉన్న భక్తులు ఎంత గొప్పగా బ్రతికారో గనక మరి ఈ కొద్ది మాటలు మరి మీ అందరి వినికిడిలో అలాగే పెళ్లి కుమార్ వినికిడిలో దీవించి ఫలింపచేయాలని నేను కొద్ది మాటలు ముగిస్తూ ఈ సమయాన్ని దైవజనానికి అప్పగించున్నాను. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. చాలా సంతోషం. వసుంధర ఆత్మీయ తండ్రి గారు ఆయన మాట్లాడినటువంటి ప్రతి మాట అక్షర సత్యం. వివాహం పరిశుద్ధమైనది, పరిశుద్ధమైనటువంటి మనుషుల మధ్య పరిశుద్ధమైన లక్షణాలతో, పరిశుద్ధమైనటువంటి విధి విధానాలతో, పరిశుద్ధమైనటువంటి ప్రణాళికతో, పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క దేవదూతల మధ్య అత్యంత ఘనంగా ఆశీర్వాదకరంగా జరగాలి. ఆ మాటల ద్వారా మీరందరూ కూడా వివాహము గురించి, పరిశుద్ధత గురించి మీరు ఎరిగారని నేను నమ్ముచు మరి ఇంతటి చక్కటి మాటలు చెప్పినటువంటి దైవజనులకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సందర్భంలో మరి ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడిన తర్వాత అప్పుడు మనం దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మాట్లాడి అప్పుడు వివాహాన్ని జరిపించుకుందాం. విమల గారు అంటే ముందు అమ్మ పాడతానని రండమ్మా, వచ్చింది త్వరగా టైం లేదు. బంధము ఎవరికి ఎవరు ఈ లోకములో ఎంతవరకు మనకి బంధము ఎవరికి ఎవరు సొంతము ఎవరికి ఎవరు శాశ్వతము ఎవరికి ఎవరు సొంతము ఎవరికి శాశ్వతము. మన జీవితం ఒక యాత్ర, మన గమ్యమే యేసు. మన జీవితం ఒక పరీక్ష, దాని గెలవడమే మన తపన. మన జీవితం ఒక యాత్ర, మన గమ్యమే యేసు. మన జీవితం ఒక పరీక్ష, దాని గెలవడమే మన తపన. ఎవరికి ఎవరు ఈ లోకములో ఎంతవరకు మనకి బంధము ఎవరికి ఎవరు ఈ లోకములో ఎంతవరకు మనకి బంధము. తల్లిదండ్రుల ప్రేమ ఈ లోకమున్నంత వరకే, అన్నదమ్ముల ప్రేమ అనురాగమున్నంత వరకే. తల్లిదండ్రుల ప్రేమ ఈ లోకమున్నంత వరకే, అన్నదమ్ముల ప్రేమ అనురాగమున్నంత వరకే.
లోక శ్రమలు నీ ఉన్నంత వరకు ఈ లోక శోధనలు క్రీస్తులో నిలిచేంత వరకు దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. చాలా అద్భుతంగా పాడినటువంటి సహోదరి చిన్నారి గారిని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఈ సందర్భంలో దేవుని యొక్క మాటలను కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ధ్యానించటం అనగా ఏదో చెవులతో వినడం కాదు, వాటిని అనుసరించి నడవడం, మన జీవితాలకి వాటిని అన్వయించుకోవడం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గమనించండి, మాకు ఇచ్చింది టైము 12:30కి ఇచ్చారు. కాబట్టి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అయ్యి బాబు ఇంకా ముగించలేదేంటి అనే భావం రానివ్వకండి. తెలిసి తెలియని మాట్లాడి నరకానికి పోవద్దు. కాబట్టి కొద్ది నిమిషాలు వివాహ బంధంలో పాస్టర్ గారు వస్తున్నారండి, భోజనాలకి ప్రార్థన చేస్తారు. ఆల్రెడీ కూర్చుని ఉన్నారు. సరే, దేవుని యొక్క మాటలను కొద్ది నిమిషం మనందరం కూడా గమనిద్దాం. అసలు వివాహం అంటే ఏంటో సరైన అవగాహన లేదు. నేను ఎక్కడికి వెళ్ళినా ఎలాంటి మనుషుల మధ్యన పరిచర్య చేస్తున్నామంటే, ఏ చోటకి వెళ్ళనివ్వండి, అది అమలాపురం అయినా, అనకాపల్లి అయినా, వైజాగ్ అయినా, హైదరాబాద్ అయినా, లేకపోతే అది ఎంత దూర ప్రాంతమైనా సరే, ఎక్కడికి వెళ్ళినా బొడ్డోడలేని చిన్నపిల్లలే కనపడుతున్నారు అనమాట. బొడ్డోడని చిన్నపిల్లలు ఎలాగ ఆలోచిస్తారో అలాగ ఎక్కువ పర్సంటేజ్లో 90% అందరూ కూడా అలాగే ఉండడం వల్ల చెప్పే ప్రతి మాట డైజెషన్ అవ్వట్లేదు అనమాట. డైజెషన్ అవ్వక చిన్నపిల్లలకు చూడండి, బిర్యానీ పెడితే మరీ 6వ నెలలోనో 3వ నెలలోనో బిర్యానీ పెడితే ఎలాగైతే ఇబ్బంది వస్తుందో అలా దేవుని యొక్క జ్ఞానాన్ని చెప్తున్నప్పుడు అలాగే డైజెషన్ అవ్వక ఇబ్బంది పడిపోతూ ఉన్నారనమాట. కాబట్టి ఎదిగిన బిడ్డలు ఎప్పుడవుతారో అప్పుడు ఈ మాటలు అమృతంగా ఉంటాయి. ఎదగలేనప్పుడు చాలా చిరాగ్గా ఉంటాయి అన్నమాట. అందుకని తల్లిదండ్రులు పెద్దోళ్ళు అయిపోతారు. చిన్న బిడ్డలకి ఏదైనా మంచి చెప్తుంటే చిరాగ్గా ఉంటుంది వాళ్ళకి. ఆ తర్వాత చదువు సంధ్య అబ్బక
రోడ్ల మీద తిరిగి పెళ్ళిడికి వచ్చిన తర్వాత భార్యను పెంచలేక రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు అయ్యో మా నాన్న చెప్పినప్పుడు నేను వినలేదు, నా జీవితం అందుకే ఎలా తగలడిందని బాధపడతారు. బాధపడినా మళ్ళీ 1వ తరగతి నుంచి చదువుకునే అవకాశం ఉండదు. అలాగే సేవకులుగా చెప్తున్నటువంటి మాటలు కూడా ఇప్పుడు ఎలా ఉంటాయంటే చాలా చిరాగ్గాను, భోజనాలు అయితే రుచికరంగాను, ఇలా చిన్నపిల్లలు అన్నమాట, చిన్నపిల్లల మనస్తత్వాలతో కూడినటువంటి జీవన విధానమే ఈ లోకంలో అనుసరిస్తున్నారు. అయితే ఆలస్యం చేయకుండా కొద్ది నిమిషాలు నేను కూడా ఎక్కువ టైం తీసుకొని కానీ అయితే మరి వివాహం అంటే ఏంటో, దాని ఆ వివాహంలో మనం ఉండాల్సినటువంటి విధానం ఏంటో జనరల్గా తెలియట్లేదు కనుక చిన్నపిల్లలుగా ఉన్న మనకు కొంచెం పెద్ద పాఠాన్నే చిన్న పాఠంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. అందుకని కొంచెం ఓపిక పట్టాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. జనరల్గా వంశీ, వసుంధర ఈ ఇరువురిని వివాహం చేయడానికి సేవకులుగా నేను, అలాగే వసుంధరని సిద్ధపాటు చేసిన ఆత్మీయ తండ్రి గారు, వంశీని సిద్ధపాటు చేసినటువంటి ఆత్మీయ తండ్రిగా నేను, అలాగే ఇరుపక్షాల తల్లిదండ్రులు, వారి యొక్క కుటుంబ సభ్యులు, సంఘాలు, ఇవన్నీ కూడా 2 బిడ్డలను అలా తయారు చేస్తే వారు ఇక్కడ ఇలా కూర్చుని ఉన్నారు. చాలామంది అనుకునేటువంటి విషయం ఏంటంటే వయసుకు వచ్చిన తర్వాత వారిద్దరిని జత చేయాలనే ఆలోచనతో ఉంటారు. అది చాలా చిన్న విషయం అన్నమాట. వయసుకు వస్తే పెళ్ళిళ్ళు చేయడం కుదరదు. వయసు రీత్యా పెళ్ళిళ్ళు చేసేవారు ఎవరో కూడా ఆ కాపురాలు కానీ ఆ జీవితాలు కానీ చాలా బాధాకరంగా ఉంటాయి, చాలా కష్టంగా ఉంటాయి. లోకంలో ఒకవేళ బాగుండొచ్చేమో కానీ దేవుని దృష్టికి ఒక ఎలా ఉంటుందంటే ఆయనకి పనికిరానటువంటి స్థితిలో వారి జీవితాలు అయిపోతాయి జ్ఞానం లేకుండా. కాబట్టి వంశీ కానీ వసుంధర కానీ వారి జీవితాలు ఆత్మీయంగాను ఆశీర్వాదకరంగాను ఉండాలంటే ఈ మాటలు వంశీకి అర్థం అవ్వాలి, వసుంధరకు అర్థం కావాలి ఏమ్మా. కాబట్టి వంశీ అనేటువంటి పేరుకు అర్థం ఏంటంటే ఫ్లూట్ అని అర్థం. ఫ్లూట్ అంటే వేణువు, మధురమైన సంగీతంతో మృదువైన అనేటువంటి మాటతో వంశీ అనేటువంటి పేరుంది. మరి ఆ పేరుకు తగ్గట్టుగానే తను చాలా మృదువుగా ఎవరేం చెప్తే అది విని ఎవరేం చెప్పినా చేస్తూ ఉంటాడు. అలాగ వినయంగా ఉంటాడని నేను అనుకుంటున్నాను. మరి జనరల్గా వంశీ అనేటువంటి పేరు తగ్గట్టుగానే తను అలా ప్రవర్తిస్తాడు. వసుంధర అనేటువంటి పేరుకి అర్థం ఏంటంటే వసు అంటే ధనం, విపరీతమైనటువంటి ధనం అన్నమాట. వసు అంటే ధర అంటే ధరించుకున్నది, అంటే డబ్బును మాత్రమే ధరించుకుంది. ధనాన్ని సౌభాగ్యాన్ని కలిగి ఉండి మోసుకుని వచ్చినటువంటి స్త్రీకి పెట్టే పేరు ఏంటంటే వసుంధర అంటారు. మరి ఎంత ధనాన్ని మోసుకొచ్చిందో నాకు తెలియదు కానీ పాస్టర్ గారికి తెలియాలి. కాబట్టి అలా ధనం, ఆ ధనాన్ని మోసుకొచ్చేటువంటి ఆ ధన సంపద వసుంధర అనేటువంటి పేరులో మనం చూస్తాం. ఈ 2 పేర్లని కలపాలి. ఇప్పుడు పేర్లను కలపడం అంటే పేర్లను ఎవడైనా కలుపుతాడు. వారి ఇద్దరిలో ఆ పేరుల్లో ఉన్నటువంటి అర్థాలతో వారి మనసులను కలపాలి. ఇది భౌతికంగా జరుగుతున్నటువంటి విషయం. రెండవది వివాహం అంటే ఏంటి? జనరల్గా వివాహము అన్ని విషయములలో ఘనమైనది అంటాం. ఘనమైనదిగా అవ్వాలంటే వివాహం అంటే ఏంటో తెలియాలి ముందు. కాబట్టి వివాహం అంటే అది సంస్కృత పదం అన్నమాట. హాన్ అనేటువంటి పదం. వి అనే మాటకి ఏంటంటే శుభాన్ని, హాన్ అంటే వాహనం అన్నమాట. శుభాన్ని మోసుకెళ్ళేది అనేటువంటి అర్థంతో సాంస్క్రిట్లో ఆ పదాన్ని రాశారు. అదే విషయాన్ని బైబిల్లోకి చూసి హెబ్రీ పదంలోకి వెళ్ళి మనం చూస్తే దానికి ప్రధానంగా 3 పదాలు. కాథన్ అనేటువంటి పదం హెబ్రీ పదంలో రాశారు. తర్వాత 2వ పదం ఏంటంటే బెరిత్ అనేటువంటి పదాన్ని రాశారు. 3వ పదాన్ని ఏమి రాశారంటే ఈ వివాహ బంధంలో ఒక కోవనెంట్ అనేటువంటిది మెరిత్ అనేటువంటి పదంతో బెరిత్ అనేటువంటి పదం అంటే ఒప్పందం, ఒడంబడిక అని రాశారు. పెండ్లి చేసుకునుట అని రాశారు. ఒక నిబంధన అని రాశారు. కాబట్టి ఈ 3 పదాల కలయికే అక్కడ ఏమవుతుందంటే వివాహము అనేటువంటి పదంతో మనం చేయాలి.
కాబట్టి ఇప్పుడు ఈ వివాహ బంధాన్ని అంటే బెరిత్ కానీ ఖాతర్ కానీ ఇంకొక పదం ఉంది, అంటి పెట్టుకుని ఉండడం. అంటి పెట్టుకుని ఉండడం అనేటువంటి పదాన్ని రాశారు. దానికేమని రాశారంటే ఇది దబాక్ అనేటువంటి పదంతో రాశారు. కాబట్టి ఈ దబాక్ అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే ఎప్పటికీ అంటి పెట్టుకుని ఉండడం. బెరిత్ అనేటువంటి పదానికి ఏంటంటే ఎప్పటికీ కూడా వారు ఒక నిబంధనకి కట్టుబడి ఉండడం అని రాశారు. ఖాతన్ అనేటువంటి పదంతో ఏం రాశారంటే పెండ్లి చేసుకునుట అని రాశారు. ఈ 3 పదాలు తెలిస్తే అప్పుడు ఆ వివాహము ఘనమైనదిగా ఎంచబడుతుంది. ఇప్పుడు ఆ 3 పదాలనే నేను చెప్పాలని ఆశపడుతున్నాను. అయితే ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వంశీకి అలాగే వసుంధరకి ఇరువురికి కూడా ఒక ఉన్నతమైనటువంటి ఒక మనస్సును ఈరోజు కలుగజేద్దాం. దేవుని యొక్క చిత్తంలో మన అందరం నడిపిద్దాం. వంశీ జాగ్రత్తగా విన్నాన. వంశీకి దేవుడు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఈ వివాహం, ఈ బంధం ఘనమైనదిగా ఎంచబడాలంటే వంశీ పాటించాల్సిన విషయం, తెలుసుకునే విషయం ఏంటంటే ఈ పాత్ర. ఇందాక నేను పెండ్లి కుమారుణ్ణి ముందుగా తీసుకొచ్చి కూర్చోబెట్టాం, తర్వాత పెండ్లి కుమార్తెను తీసుకుని వచ్చాం. ఇది ఎక్కడ చూసినా, ఏ వివాహంలో చూసినా కానీ ఇది మన అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ అందరూ కూడా వంశీగానో లేకపోతే వసుంధరగానో జనరల్గా చూస్తారు, కానీ వీటి అర్థాన్ని మరి గ్రహించలేరు. ఇప్పుడు ఎలాగైతే వివాహం అనే మాటకి అర్థం ఎలా తెలియట్లేదో, అలాగే ఈ వివాహం అనేటువంటి విషయంలో వంశీ గురించి కానీ వసుంధర గురించి కానీ కొన్ని విషయాలు మనకి అర్థం కాకపోవచ్చు. కాబట్టి ఈ మాటలు మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఇక్కడ వంశీ తెలుసుకోవాల్సిన విషయం, వసుంధర తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ముందుగా పెండ్లి కుమారుడిని కూర్చోబెట్టాం, తర్వాత పెండ్లి కుమార్తెను తీసుకొచ్చాం. అప్పుడు చాలా నాకు ఎప్పుడు కూడా ఈ వివాహాలు ఎన్నో నేను చూస్తూ ఉన్నప్పుడు నా మనసులో ఎందుకో కానీ చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకు బాధగా అనిపిస్తుంది అంటే చూసేవాడికి బాగానే అనిపించవచ్చు, కానీ వాక్యాన్ని ఎరిగినటువంటి వాడిగా నాకు కొంచెం ఎందుకో ఎక్కడో పెయిన్ వస్తూ ఉంటుంది. ఎందుకని పెయిన్ వస్తుందో మీరే చెప్పండి. పెయిన్ ఎందుకు వస్తుందో మీరే చెప్పండి. పెండ్లి కుమారుడు ముందు వచ్చి కూర్చుంటాడు, తర్వాత పెండ్లి కూతురుని తీసుకుని వస్తారు. అప్పుడు చెప్తూ ఉంటారు, ఒకవేళ పాస్టర్ గారు చెప్పకపోయినా చుట్టుపక్కల ఉన్న వాళ్ళనే చెప్తారు, పెళ్లి కూతురు వస్తుంది, అందరూ కూడా లేచి నిలబడండి అంటారు. అందరూ లేచి నిలబడతారు. పోనీ సంఘం వరకు లేచి నిలబడ్డారంటే పర్వాలేదు, కానీ అప్పుడు పెండ్లి కుమారుడిని కూడా ఏమంటారంటే లేచి నిలబడండి అని పెళ్లి కుమారుడిని కూడా లేపుతారనమాట. లేపినప్పుడు నాకు అక్కడే కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకు బాధ అనిపిస్తుంది అంటే పెండ్లి కుమారుడు వంశీ అయితే ఎవరికి ఇబ్బంది లేదు. ఇక్కడ లేస్తాడో కూర్చుంటాడో వంగుంటాడో అనేది ఇంకా వాడు మనిషి, వాడి జీవితం ఎవడికి ఏది కావాలో వాడు చేసుకుంటూ పోతాడు. కానీ ఇక్కడ దేవునికి ముడిపెట్టి ఒక వివాహం ఘనంగా చేయాలని ఒక ఒడంబడికతో, ఒక ఒప్పందంతో, ఒక అంటి పెట్టుకుని ఉండడం, పరిశుద్ధమైన గుణాలతో చేసే విషయం దగ్గరికి వచ్చేసరికి మాత్రం నాలాంటి వాళ్ళకి ఏంటంటే కొంత అభ్యంతరంగానూ ఇబ్బందికరంగానూ ఉంటుంది. ఎందుకో మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి. ఇప్పుడు వంశీ ఏదైతే ఉన్నాడో ఈ వంశీ చేస్తున్నటువంటి పాత్ర, ఆ పాత్ర పేరు ఏంటంటే చెప్పండి. అందరూ కూడా వంశీని ఏమంటాం మనం? పెండ్లి కొడుకేనా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పాలి. పెండ్లి కొడుకేనా కాదా? పెండ్లి కొడుకు. పెండ్లి కొడుకు ఉంటే ఆటోమేటిక్గా యోహాను సువార్తలో రాయబడినట్టుగా పెళ్లి కూతురు ఉంటేనే పెళ్లి కొడుకు అవుతాడు. వసుంధర ఎవరిక్కడ? పెండ్లి కూతురు. ఓకే, ఇది అందరికీ, ఇక్కడ ఉన్నటువంటి వారు అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. అయితే పెండ్లి కుమారుడు అంటే మీకు ఇంకా ఎవ్వరూ గుర్తు రావట్లేదా బైబిల్లో? పెండ్లి కుమారుడు అంటే ఎవరు గుర్తు రావట్లేదా? గుర్తొచ్చిన సాతాను ఆ మనోనేత్రాలకు ఏమన్నా గురుడితనాన్ని కలగజేసేసాడంటారా? హృదయం గురుడితనం అంటే, మనోనేత్రం అంటే చూసే కళ్ళుతో వంశీ కనపడుతున్నాడు, చూసే కళ్ళుతో వసుంధర కనపడుతుంది. డోంట్ వరీ, దాంట్లో ఏమీ అభ్యంతరం లేదు. కానీ పెండ్లి కూతురు పెండ్లి కొడుకు అన్న దగ్గరే ఇబ్బంది వస్తుంది నాకు.
పెండ్లి కూతురు పెండ్లి కొడుకు అంటే మాత్రం మీరు బైబిల్లో నుంచి మనం వివాహం చేసుకుంటున్నాం కాబట్టి బైబిల్లో పెళ్లి కొడుకు ఎవరు? ఒక పాట పాడతాను, అర్థమవుద్ది మీకు. పాట అంటే పెద్దది పాడలేను. వధువు సంగము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. ఎవరి కోసం? వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూస్తుందంట. వధువు అంటే పెండ్లి కూతురు సంఘం అయితే వరుడు మరి ఎవరు? క్వశ్చన్ మార్క్. ఎవరు? యేసు ప్రభు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచాలి. పెండ్లి కొడుకు అనే పేరు ఎవరిది? యేసు ప్రభు పేరు. యేసు ప్రభు, సంఘమేమో పెండ్లి కూతురు కదా. ఇది కదా పోలిక. ఇందులో వంశీ వసుంధర నిజమా? నిజమైన పెండ్లి కొడుకైన యేసు ప్రభు నిజమా? నిజమైన పెండ్లి కూతురైన సంఘం నిజమా? చెప్పాలి. ఏది నిజం ఇందులో? నిజం పెండ్లి కొడుకు అన్నాను, వసుంధర పెండ్లి కూతురు అన్నాను. ఈ పెండ్లి కొడుకు పెండ్లి కూతురు అనే పదాలు యేసు ప్రభు సంఘానికి సంబంధించిన పేర్లు అవి. ఇప్పుడు ఆ రెండు పేర్లు వీళ్ళ పెట్టుకున్నారా? వీళ్ళిద్దరి పేర్లు యేసు ప్రభు పెట్టుకున్నాడా? ఏమా? ఆయన పేరే పెండ్లి కొడుకు అన్నాం. ఆ సంఘానికి ఉన్నటువంటి పేరునే పెండ్లి కూతురుగా పెట్టుకున్నాం. మొదలకి ఒరిజినల్ ఏది? యేసు ప్రభు పెండ్లి కుమారుడు. ఏమా? పెండ్లి కూతురు అంటే సంఘం అని అర్థం. వెరీ గుడ్. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎవరు? ఇప్పుడు మరి ఆ యేసు ప్రభు పేరు పెట్టుకున్న వంశీ, యేసు ప్రభు పేరు పెట్టుకున్న వసుంధర. అంతేనా? కాదంటారా? అవునంటారా? వాళ్ళ వంశీయులండి. వసుంధర నేనేమి కాదంటలేదు. అంటే మీకు ఒక విషయాన్ని అర్థం కావడం కోసం మీరు ఎంత పరిశుద్ధమైన ఘనమైన వివాహంగా గుణగణాలతో జ్ఞానముతో చిన్నపిల్లవారిగా కాకుండా పెద్దవారిగా బలమైన ఆహారములో ఈ వివాహంలో మీరు పాలు పంచుకుంటే ఆశీర్వాదాలు పొందుతారన్న ఉద్దేశంతో ఇదంతా చెప్తున్నాను. ఏమా? అందుకని ఇప్పుడు సంఘం వచ్చేటప్పుడు సంఘం వచ్చుతున్నప్పుడు యేసు ప్రభువు లేస్తాడా? యేసు ప్రభు వస్తున్నప్పుడు సంఘం లేవాలా? జాగ్రత్తగా ఆలోచన చేయండి. యేసు ప్రభు వస్తున్నప్పుడు సంఘం లేచి నిలబడాలా? సంఘం వస్తున్నప్పుడు యేసు ప్రభు లేచి నిలబడాలా? మీకు ఇంకో మాట చెప్తాను. తల్లిదండ్రులు వస్తున్నప్పుడు పిల్లలు లేచి నిలబడాలా? పిల్లలు వస్తున్నప్పుడు తల్లిదండ్రులు లేచి నిలబడతారా? ఈ రోజుల్లో రివర్స్ అయ్యాలండి. ఏమా? పిల్లలు వస్తుంటేనే తల్లిదండ్రులు లేచి నుంచుంటున్నారు. ఎందుకంటే తల్లిదండ్రులు మాట వినరు కదా పిల్లలు. వాళ్ళ మాటలే ఇంట్లో చెల్లుతున్నాయి కదా. రోజులు మారిపోయాయి కదా. దీన్ని కలికాలం అంటున్నారు కదా, అంత్యదినాలు అంటున్నాం కదా, అపాయకరమైనది అంటున్నాం కదా. కాలిపోయే వాళ్ళందరూ అలాగే చేస్తారు. రేపొద్దున ఎలాగో అగ్నిపాలు అయిపోవాల్సిన పరిస్థితులు వస్తాయి. కానీ బుద్ధిపూర్వకంగా జ్ఞానంగా చూస్తే తండ్రి ఇంటికి వచ్చేసరికి బిడ్డలు కూర్చుని ఉంటే లేచి నిలబడాలి. ప్రతిరోజు తల్లిదండ్రులకు నమస్కారం చేయాలి, వారికి లోబడాలి. ఈ రోజున సేవకులకి కూడా సంఘం ఏం చేయాలి? విధేయులు అవ్వాలి. సంఘంలో పాస్టర్ గారు మాట వింటలేదు, నిజం చెప్పేవాడు మాట అసలు వింటలేదు. సో ఈ రోజులు మారి పరిస్థితులు మారి చివరికి అది మారితే మారింది. మొత్తానికి పెళ్లి కొడుకుని పెళ్లి కూతురిని కూడా యేసు ప్రభు ఔన్నత్యాన్ని, యేసు ప్రభు ఖ్యాతిని, యేసు ప్రభు గొప్పతనాన్ని సాధారణమైన స్థితికి దిగజార్చేస్తున్నాం. అందుకని అక్కడ నాకు యేసు ప్రభు వస్తున్నప్పుడు సంఘం లెగిస్తే ఎంత బాధగా ఉంటుందో. ఏమా? బాధగా ఉంటుందా? యేసు ప్రభు వస్తున్నప్పుడు సంఘం లేవాలి. అదే సంఘం వస్తున్నప్పుడు యేసు ప్రభు లేచి నుంచున్నాడు అనుకోండి, కొంచెం బాధగా అనిపిస్తుంది నాకు. అందుకని నేను ఎలా చేశానంటే దాన్ని, పెళ్లి కూతురు వచ్చినప్పుడు పెళ్లి కొడుకు లేచి నిలబడ్డం అనే విషయంలో కాకుండా పెళ్లి కూతురికి స్వాగతం పలుకుతున్నటువంటి పెళ్లి కొడుకుగా ఆ వంశీ ఏం చేయించానమ్మా? లేచి నిలబడి ఇలా నుంచుని కాకుండా ఎదురుగుండా వెళ్ళి సంఘానికి స్వాగతం పలుకుతాడు. మధ్యాకాశంలో, ఆకాశ మండలంలో. ఇది ఎక్కడుంది? స్టేజు ఆకాశంలో ఉన్నట్టు అన్నమాట. ఇది ఆకాశ మండలంలో ఉంది. ఎందుకంటే అక్కడ ఎత్తబడిన సంఘం మధ్యాకాశంలో ఆకాశ మండలంలో ఏమా వరుడైనటువంటి యేసు ప్రభువుని ఎదుర్కొంటానికి అక్కడ కలుస్తారని మన అందరికీ తెలుసు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, మీ అందరూ కూడా ఆలోచన చేయండి. అప్పుడు నేనేం చేశానంటే పెండ్లి కుమారుడిని
పెండ్లి కూతురు వస్తున్నప్పుడు ఏం చేశానంటే నేను ఇదిగో ఈ స్థలానికి వెళ్ళి పెళ్లి కూతురికి స్వాగతం పలికి తీసుకొచ్చిన యేసు ప్రభువుల నేను ఆ కార్యక్రమం చేయించాల్సి వచ్చింది. కానీ సంఘం వస్తున్నప్పుడు పెళ్లి కొడుకు లేచి నుంచోవడం అనే పద్ధతి నాకు నచ్చక, ఏమా నిజమేనా? మరి వాక్యం తెలిసినటువంటి వాడిగా నాకు కొంచెం బాధ అనిపించి అక్కడ పెళ్లి కూతుర్ని తీసుకొచ్చే ఒక యేసు ప్రభువుగా నేను చేయాల్సి వచ్చింది. ఇప్పుడు జ్ఞానంలో చేశానంటారా, అజ్ఞానంలో చేశానంటారా? ఏమా ఎవరికి అవసరం లేదు. ఎందుకు ఇవన్నీ అవసరం లేదంటే మరి సాతాను ఉన్నాడు కదా మన మధ్యన, ఇలాంటి మాటలు వినేవాడు కదా, ఇంకా ఏది చూసినా లోకమే కదా, ఇంకా అంత ఎన్నాళ్ళు బొడ్డోడలేని పిల్లలం మనం. ఎన్నాళ్ళండి ఇంక భోజనాలు చేయమా, ఏమి చేయమా? ఆడు బలవంతుడు అవ్వకూడదా, పెద్దోడు అవ్వకూడదా? మీరే అంటారు మళ్ళీ పెద్ద మనిషి చేశారని. ఏమ్మా ఎవ్వరు ఎంత పెద్దోళ్ళు అయినా సరే ఏమ్మా ఏమవుతుంది? దేవునికి విరుద్ధమైన భావజాలాలే కనిపిస్తున్నాయి. కాబట్టి పెండ్లి కుమారుడు అంటే అది యేసు ప్రభు పోలిక. పెండ్లి కుమార్తె అంటే సంఘం యొక్క పోలికే తప్ప మనం భౌతికంగా వయసు వచ్చింది కాబట్టి చేసే పెళ్ళి ఎంత మాత్రం కాదు అని మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అయితే మరి వాళ్ళిద్దరిని ఎందుకు జతపాటు చేశాడు, ఎందుకు జతపరిచాడు అంటే వారు ఒక పని చేయాలి. ఆ పని ఏంటంటే బిడ్డల్ని కనడం. ఇందాక మీరు చదివారు, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వారికి సాటి అయిన సహకారిని ఏర్పాటు చేయాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అనేటువంటి మాటలో అర్థం ఏంటంటే చాలామంది అనుకుంటున్నారు, అరే వయసు వచ్చినోడికి పెళ్లి చేయకపోతే చెడిపోతాడు కాబట్టి ఆడికి వయసు వచ్చింది కాబట్టి పెళ్లి చేసేయాలి, అందుకని ఒంటరిగా ఉండడం మంచిది కాదంటున్నారు. మరి పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఎందుకు వ్యభిచారం జరుగుతుంది నాకు చెప్పాలి. పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎందుకు వ్యభిచారం చేస్తున్నారు? పెళ్ళి అయిన తర్వాత ఎందుకు ఈ వ్యభిచారం ఆగట్లేదు? పెళ్ళి అయిపోయినాడు ఆగిపోవాలి కదా. మరి అలాంటి తప్పుడు సమాచారాన్ని, జ్ఞానము లేని మాటలు మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. కాబట్టి ఈ వివాహ బంధంలో ఒంటరిగా ఉండడం అనే మాట అది కాదు. దేవుడు చెప్పేటువంటి మాట ఉద్దేశం ఏంటంటే వాడు ఒంటరిగా ఉండడం వలన పిల్లలను కనలేడు. పిల్లలను దేవుని రాజ్యపు నిర్మాణంలో ఎవ్వరూ కూడా నడిపించలేరు, దేవుని యొక్క రాజ్యపు వారసులుగా నడిపించలేరు. కనుక ఇప్పుడు వంశీని స్త్రీ అయినటువంటి సంఘం ద్వారా ఏమవుతుందంటే బిడ్డల్ని కనాలనే ఉద్దేశంతో దేవుని రాజ్య నిర్మాణంతో వివాహాన్ని ఏర్పాటు చేశారు. అందుకనే వీరిని జతపరిచేసి భూమిని నింపండి అనేది ఆనాడు ఆదాముకి అవ్వకి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక వివాహ బంధం అది. అప్పుడు భూమిని నింపేటువంటి పనిలో ఏం చేశారంటే వాళ్ళు మరణము లేని వారిని కనాలి అన్నది దేవుని యొక్క ఆజ్ఞ. అయితే వారు పాపము చేసి మరణము లేనటువంటి వారిని కాకుండా మరణముతో ఉన్న వారిని పాపముతో కన్నారన్నమాట. కాబట్టి మరి మరణము లేని వారిని ఇప్పుడు వీరిద్దరికి మధ్యన జరుగుతున్నటువంటి ఈ అనుబంధంలో ఏం కావాలి? వీరిద్దరిని బిడ్డలను కనాలి, దేవుని రాజ్యానికి వారిని అప్పచెప్పాలి అన్నది విషయం. కనుక వీరిద్దరి మధ్యన ఇప్పుడు వీరిద్దరికి పుట్టే బిడ్డలు మరణంలో ఉంటారా, మరణం లేని వాళ్ళే ఉంటారా? ఇప్పుడు మనం పుడుతున్నటువంటి బిడ్డలందరూ కూడా ఏమవుతారమ్మా? మరణం ఉన్నవాళ్ళ, మరణం లేని వాళ్ళ? అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ మరణం ఉన్న వాళ్ళేనా? మరి వంశీకి వసుంధరకి పుట్టినటువంటి వాళ్ళు కూడా ఏముంటుంది? మరణం ఉంటుంది. మరి దేవునికి మరణము లేని వాళ్ళు కదా కావాలి. కాబట్టి ఇది భౌతిక సంబంధమైనటువంటి వివాహ బంధం. దేవుడు కోరుకుంటున్న వివాహ బంధం ఏంటంటే మరణము లేని వారిని కనాలి. ఆ మరణము లేని వారి కనాలంటే క్రీస్తులో మరలా పుట్టాలి. ఇక్కడున్న వారందరూ కూడా మరలా పుట్టాలి, బాప్తిస్మం ద్వారా పుట్టాలి, రక్షణలోనికి పుట్టాలి. మరణమున్నవాడు మరణము లేని స్థితికి మారడమే వివాహం అంటే. ఆ వివాహము అన్ని విషయములలో ఘనమైనది, మరణమే ఉండదు ఆడికి. కాబట్టి అందుకే బాప్తిస్మం అనే వరం ద్వారా ప్రతి మనిషి యేసు ప్రభువులో మరలా పుడతాడు, యేసు ప్రభు రక్త శరీరాల ద్వారా మరలా పుడతాడు. కాబట్టి ఒకవేళ దేవుని యొక్క మహాకృపను బట్టి వంశీ వసుంధరలకు ఎప్పుడు మరణము లేని వారిని కనేటువంటి స్థితిలో
మీరు ఎప్పుడైతే బిడ్డల్ని కని దేవుని యొక్క రాజ్యపు వారసులుగా మరణము లేని వారుగా కంటారో అట్టి స్థితి దేవుడు మీకు ఇస్తాడో అట్టి వివాహ బంధం అన్ని విషయములలో ఘనమైనది. అట్టి ఘనమైన వివాహం వంశీ వసుంధరల వివాహం అలా అవ్వాలని ఏమా చిన్నపిల్లల మనస్తత్వాలతో ఆలోచించి వివాహం అంటే ఏదో లోక సంబంధమైనటువంటి తంతులతో చేస్తున్నదంతా కూడా అది మనకి ఏమాత్రం మేలుగా ఉండదని మీరందరూ గమనించి ఈ వివాహ బంధాన్ని దేవునికి ఇష్టంగా పరిశుద్ధంగా పవిత్రంగా మీరు అట్టి పరిశుద్ధతలో దేవుని సేవకులు చెప్పిన పరిశుద్ధతలో అందరూ కూడా నడిపించబడాలని అట్టి గుణగణాలతో వారి ఇరువురిని మీరు ఆశీర్వదించాలని అట్టి ధన్యతలో వంశీ వసుంధర ఉండాలని స్త్రీ ధర్మాన్ని పురుషుని ధర్మాన్ని యేసు ప్రభు ధర్మాన్ని సంఘ ధర్మాన్ని ఇద్దరు కూడా నెరవేర్చి భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి స్థితిలో మరణము లేని వారుగా మరణము లేనిటువంటి వారుగా మరణమును జయించేటువంటి వారుగా వారు మిగలాలని అట్టి ధన్యత యోగ్యత దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్ ఆమెన్. లేచి నిలబడేది రండమ్మా, ఇలా వచ్చండి. సంబంధమైనటువంటి విషయంలో మరి వివాహం చేసుకుందాం. మరి దయచేసి పెండ్లి కుమారుని యొక్క తల్లిదండ్రులు, పెండ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా మరి అందుబాటులో ఉండాలి. మరి 12:30 1 గంట దాకా మరి ఏమైపోయారు వీళ్ళందరూ అర్థం కాదు, కానీ మరి 1 గంట దాకా రాలేదు. ముందు పని త్వరగా అయిపోవాలనుకున్న వాళ్ళు ఎప్పుడు రావాలి? 9 గంటలకో 10 గంటలకో కూర్చోబెట్టే దమ్ము మన అందరికీ ఉంటే అప్పుడు వివాహం ఘనంగా జరుగుతుంది. కూర్చోబెట్టిందేమో 12:30కే, ఇక్కడ ఏం చెప్పొద్దు అంటే ఇంకెందుకు పెళ్ళిళ్ళు చేసుకోవడం. కాబట్టి వాళ్ళని కంట్రోల్ చేసేటువంటి గుణం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఇంతమంది ఉన్నారు, ఒకళ్ళు ఆపడానికి వీలు పడతలేదు. జ్ఞానం లేనటువంటి పరిస్థితులు ఉండకూడదు. అది ఆయనకి కానీ ఆయన కుటుంబానికి కానీ ఏం మంచిది? అది ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏం మంచిది? అది పెండ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు మరి దయచేసి స్టేజ్ మీదకి రావాలి. అలాగే ఇరుపక్షాల ఇక్కడ ఏదైనా జరిగితే సరదాగా సంతోషిద్దాం అన్న వాళ్ళేమో కొంతమంది, ఇదేమో సంఘాల పేరట మళ్ళీని ఏవైతే అడుగుతామో అవన్నీ కూడా అందుబాటులో పెట్టుకోండి. సరే, ఈ వివాహ కార్యక్రమాన్ని జరిగించడానికి ముందు మన మధ్యన దైవజనులు ఉన్నారు. ప్రభుదాస్ గారు వచ్చి మరి ఈ కార్యక్రమం దేవుని నామ మహిమార్థమే జరగాలని ప్రార్థన చేయాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందామండి. కృపగల దేవ, దయగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ నామానికి మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తున్నాం తండ్రి. వివాహము ఘనమైనదని సెలవిచ్చావు. ఘనంగా మర్యాదగా జరిగిస్తున్న విధానం బట్టి వందనాలు. ఇంతవరకు దైవ సేవకు నిలబెట్టుకుని నాయన ప్రభు అమూల్యమైన సందేశాలు మీరు అందించారు, అందుని బట్టి వందనాలు ప్రభు. ఈ సమయంలో తండ్రి నవవధువరులు ప్రభు నా తండ్రి నాయన ఇదిగో నాయన మరి వివాహ వ్యవస్థలోకి అడుగు పెట్టబోతున్నారు. ప్రమాణాల ద్వారాగా, తాళి కట్టుడు ద్వారాగా, బంగారు వస్తువులు మార్చుకునే ద్వారాగా కనుక ప్రభు మరి ఘనంగా మర్యాదగా జరిగించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు నా పేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మొట్టమొదటిగా ప్రతి ఒక్కరి యొక్క సాక్ష్యాన్ని మనం తీసుకోవాలి. మొట్టమొదటిగా ఈ వివాహము అంగీకారమో కాదో మొట్టమొదటిగా తల్లిదండ్రులను మనం అడుగుదాం. మొట్టమొదటిగా వంశీ యొక్క తల్లిదండ్రులను మొట్టమొదట మనం అడుగుదాం. ఈ వివాహం చేసే ముందు చివరగా ఒక ప్రకటన ఏంటంటే, ఈ వివాహం జరిగించుటలో ఏదైనా న్యాయమైనటువంటి హేతువు ఈ వివాహం జరగకూడదని కానీ, లేకపోతే ఏదన్నా బలమైనటువంటి న్యాయమైనటువంటి కారణాలు ఏదన్నా ఉన్నట్లయితే దయచేసి ఇప్పుడే తెలియజేయాలి. ఒకవేళ ఇప్పుడు మౌనంగా ఉంటే మరి అప్పటికి కూడా మౌనంగా ఉండాలన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మరి ఈ వివాహం జరిగించుటలో ఎవరికి ఏ ఇబ్బంది లేదని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ వివాహాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను. మొట్టమొదటిగా వంశీ వాళ్ళ యొక్క తల్లిదండ్రులను ఈ వివాహం ఇష్టమా కాదా అని నేను అడుగుతున్నాను.
దయచేసి ఈ మాటలు మీరు గమనించాల్సిందిగా కోరుతున్నాను. వంశీ తల్లిదండ్రులు దయచేసి ఇందాక నుంచి మరి అనౌన్స్ చేస్తున్నాను కదమ్మా. వంశీ తరపు నుంచి తల్లిదండ్రులు మరి ఈ వివాహము ఇష్టమా, ఆ వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో వారి యొక్క మనసు ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా, వంశీకి మీ యొక్క కుమార్తెనిచ్చి వివాహం చేయడం మీకు అంగీకారమేనా? అంగీకారమే. పెండ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు వారి యొక్క అంగీకారాన్ని తెలియజేశారు. చాలా సంతోషం. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టనమ్మా. అలాగే పెండ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు దయచేసి త్వరగా రండి. అలాగే పెండ్లి కుమార్తె యొక్క సంఘపక్షాన దేవుని నామ మహిమార్థమై మరి సేవకులు, సంఘ పెద్దలు, సమస్తము మరి దైవ సేవకుల ద్వారా మరి మీకు ఈ వివాహం జరగడం కూడా అంగీకారమేనా? మాకు అంగీకారమేనండి. అంగీకారమేనండి. దేవుని నామమునకు. ఓకే, చాలా సంతోషం. ఆత్మీయ తండ్రి గారు అలాగే సంఘ పెద్దలు మరి వసుంధరను వంశీకిచ్చి వివాహం చేయడానికి వారి అంగీకారాన్ని తెలియజేశారు. చాలా సంతోషం. అలాగే మరి పెండ్లి కుమార్తె తరపున చక్కటి మరి అంగీకారాన్ని మనం విని ఉన్నాం. అలాగే పెండ్లి కుమారుడు తరపున కూడా దయచేసి మరి త్వరగా రావాలని ప్రభు పేరుకు మనం చేస్తూ ఉన్నాం. పెండ్లి కుమారుడు తరపున సంఘ పెద్దలు ఎవరైనా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, గ్రామస్తులకు, సంఘ విశ్వాసులకు, అలాగే బంధువర్గానికి అందరికీ ఇష్టమేనని మీ యొక్క కుడి చేతిని పైకెత్తి మీ అంగీకారాన్ని తెలియజేయాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాను. అందరూ ఓకే కదా? దేవుని నామమునకు మహిమ కలుగును. ముందు నుంచి చెప్తున్నాం కదా తల్లి, గ్రామంలో ఉండేటువంటి వారు అందరూ ఇష్టపడ్డారు. పెండ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు ఇష్టపడ్డారు, ఆత్మీయ తండ్రి గారు ఇష్టపడ్డారు, సంఘ పెద్దలు ఇష్టపడ్డారు. ఇక మరి వీరిరువురికి ఇష్టమో కాదో తెలుసుకుందాం. మొట్టమొదటిగా పెండ్లి కుమారుణ్ణి మరి ఈ వివాహం జరగడం, వసుంధరని వివాహం చేసుకోవడం నీకు మనస్ఫూర్తిగా ఇష్టమైన ఇష్టం? మనస్ఫూర్తిగా వసుంధర ఇష్టం అంటావు. మరి వివాహం వసుంధర కూడా ఇష్టమేనంట. కాబట్టి వసుంధర ఇష్టం కనుక వివాహం చేసుకోవడం ఇష్టం. కాబట్టి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. చాలా సంతోషం. అలాగే వసుంధరను కూడా అడుగుదాం, మరి వంశీని వివాహం చేసుకోవడం ఇష్టమా కాదా అని. అమ్మ నాన్నలు ఒక లేకపోతే ఇష్టపూర్వకంగానే వంశీని పెళ్లి చేసుకోవడం మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఇష్టమే. నాకే అర్థమలేదు, వాళ్ళకే మాత్రం ఇష్టమేనండి. ఎంత ఇష్టం? మనస్ఫూర్తిగా ఇష్టమేనండి. వెరీ గుడ్. మనస్ఫూర్తిగా వంశీని చేసుకోవడం వసుంధరకి ఇష్టం అంట. చాలా చాలా సంతోషం. మరి అందరికీ ఇష్టమైనప్పుడు వివాహం చేయడానికి నాకు కూడా ఇష్టమే. కాబట్టి వివాహాన్ని మరి ముందుకు తీసుకెళ్తూ ఉన్నాను. మరి చిన్న పెండింగ్ ఏంటంటే పెళ్లి కుమారుడి తరపున మరి తల్లిదండ్రుల తరపున మీరు ఆ మాట చెప్పేస్తే నేను ముందుకు వెళ్ళడానికి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాల్సిందిగా. ఈ యొక్క వంశీ పెండ్లి కుమారుని యొక్క తల్లిదండ్రులు అమ్మా ఈ వివాహం జరిగించడానికి వసుంధరకి ఇచ్చి పెళ్లి చేయడానికి నీకు మనస్ఫూర్తిగా తల్లిదండ్రులుగా మీకు అంగీకారమేనా? అంగీకారమేనా? దేవునికి స్తోత్రం. మరి వంశీ తల్లిదండ్రులు కూడా ఈ వివాహం చేయడానికి అంగీకరించారు. చాలా సంతోషం. మరి సంఘ పెద్దలు కూడా దయచేసి ఒక్క మాట మీరు పలికేసి వెళ్ళిపోతే చాలు. నాకు ఒకరు అందుబాటులో ఉన్న వాళ్ళు ఎవరైనా ఒకరు వచ్చి ఈ వివాహం జరగడానికి మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు, మాకు అంగీకారమే అని చెప్పాలి. ఎందుకంటే ఇది లీగల్గా ఇబ్బంది రాకుండా ఉండడం నిమిత్తమై గ్రామం తరపు నుంచి మీరు అందరూ కూడా చెప్పాలి.
వధువుగా రావచ్చు, సంఘ పెద్దలుగా రావచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా రావాలని మరి వంశీ తండ్రిగా మీకు అంగీకారమేనండి? అంగీకారమేనండి. వెరీ గుడ్, చాలా గట్టిగా స్ట్రాంగ్గా చెప్పారు. మరి వంశీ తల్లిదండ్రులు అలాగే చెల్లి వసుంధర తల్లిదండ్రులు చాలా స్ట్రాంగ్గా ఈ వివాహం జరగడానికి వారి యొక్క అంగీకారాన్ని, సంతోషాన్ని వెలుబుచ్చారు. ఈ సందర్భంలో మరి సంఘ పెద్దలుగా మరి జకర్య గారు, సత్యబాబు గారు మన మధ్యకి వస్తున్నారు. మరి రమణ గారు కూడా ఉంటే బాగుంటుంది. దయచేసి వచ్చి జకర్య గారు, సత్యబాబు గారు సంఘ పెద్దలుగా మీకు వందనాలు. మరి ఇలా వచ్చి వంశీ మీకు అన్ని విషయాలు తెలుసు, అలాగే వసుంధర గురించి మీకు తెలుసు, జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మీకు తెలుసు. ఈ వివాహం జరిగించుటలో గ్రామ పెద్దలుగా కానీ సంఘ పెద్దలుగా కానీ మీకు అంగీకారమేనా? అంగీకారం అయ్యారు. అంగీకారం అయ్యారు. అంగీకారం అయ్యారు. దేవునికి స్తోత్రం, గట్టిగా చప్పట్లు కొడదాం. సరే, అందరూ వారి యొక్క అంగీకారాన్ని తెలియజేసిన కారణంగా వివాహ బంధంలో ముందుకు వెళుతూ ఉన్నాను. మరి పెండ్లి కుమారుని యొక్క తల్లిదండ్రులు, పెండ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు పాప యొక్క కుడి చేతిని తీసుకుని బాబు యొక్క కుడి చేతిలో మీరు పెట్టి మీరు తెలియజేస్తూ కోరుతున్నాను. దీనికి ముందు ఇది చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అందరూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గమనించండి. వివాహం అయిన తర్వాత చాలామంది ఏం చేస్తున్నారంటే, వివాహం అవగానే మరి ముఖ్యంగా ఆడపిల్ల తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, జనరల్గా ఏ ఇబ్బంది వచ్చినా కుటుంబంలో కానీ వారి మధ్యన కానీ సమాజంలో కానీ ఏదైనా ఇబ్బంది రాగానే మీరు వెంటనే కలగజేసుకుంటారు. ఎందులో కలగజేసుకుంటారు? ఏదన్నా వారికి మంచి చేయడంలో, కలగజేసుకోవడంలో పర్వాలేదు. కానీ ఇక్కడ ఒక విషయం ఉంది ఏంటంటే, ఈ శిరస్సు ఇప్పటి వరకు మీ మాట వింది వసుంధర. మీరేం చెప్తే అది, మీరు ఎలా చెప్తే అలాగా, మీరు ఏ మాట చెప్తే ఆ మాటకి లోబడింది. అంటే శిరస్సు మీరు. ఇప్పుడు మీ అధికారం పోతుంది, కంప్లీట్గా మీ అధికారం పోతుంది. ఇప్పుడు ఎవరు అధికారానికి ఇస్తున్నారు? మీరు వంశీ అధికారానికి ఇస్తున్నారు. ఇప్పటి నుంచి మీ మాట విన్న పాప సడన్గా మీ మాట ఇంక చెల్లుబాటు అవ్వదు. ఎవరి మాటకు వచ్చేస్తుంది? మా ఆయన్ని అడుగు చెప్తానంటది. ఈసారి మా ఆయన్ని అడుగు చెప్తాననే మాట ఇప్పుడు వరకు మీ మాట వినేసరికి మీకు సురుక్కు అంటది ఎక్కడో. అందుకనే అప్పజెప్పడం అంటే చెయ్యి పట్టుకుని కుడి చేతిలో వేయడం కాదు, మీ సమస్త అధికారాన్ని అబ్బాయి యొక్క అధికారానికి మీరు అప్పచెప్పడం అనమాట. ఏమా మీరు అంగీకారమే కదా? పాప ఫోన్ చేసిందనుకో, అమ్మా నా పుట్టినరోజుకి పట్టు చీర కొనలేదు అన్నారనుకోండి, అప్పుడు మీరు తల్లిదండ్రులుగా ఏమనాలి? సర్దుకుని అబ్బాయి చెప్పినట్టు మంచిగా నడుచుకో తల్లి, ఇక మేము అందులోకి ఇన్వాల్వ్ అవ్వం, మంచి అయినా చెడ్డైనా మీరే చక్కగా సర్దుకుని మంచి చేయాలని చెప్పాలన్నమాట అండి. చాలా సంతోషం. ఎందుకని ఇప్పుడు మన మధ్యన వసుంధరను సిద్ధపాటు చేసిన ఆత్మీయ తండ్రి గారు ఉన్నారు. మరి ఆత్మీయ తండ్రి గారు కూడా మరి ఆత్మీయ తండ్రినైనా ఇప్పుడు నాకు అప్పచెప్తున్నారు ఏమా. కాబట్టి ఇప్పుడు ఆయన అధికారం ఏమైంది? నెమ్మదిగా ఈ సంఘానికి సంబంధించినటువంటి అధికారంగా మారింది. కాబట్టి ఇది కూడా మీకు అంగీకారమేనండి అయ్యగారు? అంగీకారమేనండి. చాలా సంతోషం. ఇక నుంచి ఆత్మీయ తండ్రిగా నా బిడ్డ, ఆత్మీయ తండ్రిగా వంశీ. రమణ గారు రండి, మీరు కూడా రండి పైకి రండి. కాబట్టి ఈ పరిశుద్ధమైనటువంటి ఈ బంధంలో ఏమ్మా ఇప్పుడు అధికారాన్ని అబ్బాయికి మీరు ట్రాన్స్ఫర్ చేస్తున్నారనమాట. రమణ గారు గ్రామ పెద్దగా మరి వివాహం జరగడానికి మీ పరిపూర్ణమైనటువంటి మద్దతు, అంగీకారం కావాలి కనుక మరి మీకు అంగీకారమైన మనస్ఫూర్తిగా నాకు ఈ వివాహం జరిగించడానికి నాకు పూర్తిగా అంగీకారం. ఇందులో ఏ విధమైన అభ్యంతరాలు ఏమి లేవు. అది పాస్టర్ గారు, పెళ్లి కుమారుడు తల్లిదండ్రులు,
పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు అందరికీ అంగీకారం అయితే నాకు అంగీకారమే. ఓకేనా? థ్యాంక్ యూ. మరి గ్రామ పెద్దగా రమణ గారు వారి యొక్క అంగీకారాన్ని తెలియజేశారు. కాబట్టి ఇప్పుడు ఈ మాటలు ఓకే కదండి? సరే, చేయబెట్టుకోండి. ఇప్పుడు మీ అధికారాన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. కుడి చేతిలో పెట్టడం కాదు, సమస్తము ఇక నుంచి నిర్ణయాలన్నీ కూడా వంశీ శిరస్సులోనికి వస్తున్నాయి కనుక గమనించండి. ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా గమనించండి. వీరేమో అధికారాన్ని పెండ్లి కొడుకు తల్లిదండ్రులకి, పెండ్లి కొడుకుకి ఏం చేస్తున్నారు? ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అధికారాన్ని. ఇంకెప్పుడు కూడా వీళ్ళ విషయంలో మీరు పర్సనల్ విషయాల్లో కలుగు చేసుకోకూడదు. ఏమా? సరే, ట్రాన్స్ఫర్ జరుగుతుంది. అందరూ గట్టిగా చప్పట్లు కొడదాం. వీళ్ళ కలుగు చేసుకోరు కానీ బంధువులు రెడీ అవుతారు. ప్రతి దాంట్లో కలుగు చేసుకోవడానికి బంధువులకి కూడా ఏ విధమైన సంబంధం లేదు. కేవలం సేవ సంబంధమైన వాగ్దానమైన దేవుడు తప్ప ఈ ప్రాంతాన్ని ఎవడో విడగొట్టలేదు. చాలా సంతోషం. మీరు గమనించారో లేదో కానీ మరి చెల్లి వసుంధర కళ్ళని నీళ్ళు వచ్చాయి. అప్పుడు మీ అందరికీ తెలుసో తెలీదో కానీ అప్పగింతలు అనేవారు తెలుసా? పాపని మెట్టింటికి అప్పచెప్పినప్పుడు పెళ్లి కూతురు ఇలాగే ఏడుస్తూ ఉండేది. ఇప్పుడు అవన్నీ పోయాయి. ఏమా? అప్పగించటం అంటే అధికారాన్ని అప్పగించటం అంటే ఇప్పుడు మా అమ్మ నాన్న మాట కంటే ఇప్పుడు అత్తమామలే తల్లిదండ్రులు, ఏమా భర్తే శిరస్సు అయ్యాడు. ఇది దేవుని ధర్మం. ఇది మీరారా శాపగ్రస్తులు అవుతారు. కాబట్టి తల్లిదండ్రులకి ఇంకా అందుకనే తల్లిదండ్రులను విడిచిపెట్టి తన ఏమవుతారు? ఒకరొకరు హత్తుకుంటారు. ఒక దేవుని ధర్మాన్ని నిర్వర్తించడానికి హత్తుకుంటారు. కాబట్టి వాళ్ళే ఎంటర్ అవ్వకూడదు అనుకున్నప్పుడు ఇంకా లోకం ఎంటర్ అవుతే ఏమవుద్దో ఒకసారి మీరు ఆలోచన చేయండి. దేవుడు జతపరిచిన వారిని మనుషులు ఎవరు కూడా వేరు చేయకూడదు. జాగ్రత్త. కాబట్టి మరి ప్రమాణం చేస్తున్నారు. మరి ఈ బంధం ప్రకారంగా, ఈ అనుబంధం ప్రకారంగా నేను నడుచుకుంటానని పెండ్లి కుమారుని యొక్క ప్రమాణాన్ని మనం తీసుకుందాం. ఇంకో మైకు ఉంటే ఇవ్వండమ్మా. దృష్టిలో పెట్టుకుని కొన్ని విషయాలు ఇక్కడ నేను స్కిప్ చేయాల్సి వస్తుంది. కాబట్టి డైరెక్ట్గా ప్రమాణం తీసుకుని మరి వివాహ సంబంధమైనటువంటి విషయాన్ని మనం ముగించుకుందాం. మొట్టమొదటిగా పెండ్లి కుమారుడు తన ప్రమాణాన్ని తెలియజేస్తాడు. మైక్ లేదమ్మా. ఇంకో సరే, నువ్వు చెప్పే. అంటే ఇద్దరం చెప్పాలని. జాగ్రత్త. ఓకే. కళ్ళెదురా వసుంధర ఉంది కదా, వసుంధరను వివాహం చేసుకుంటున్నాం. వివాహం చేసుకోవడం అంటే తనతో కాపురం చేయడం, లేకపోతే ఏదో నీ ఇష్టానుసారంగా లోకానుసారంగా జీవించడం కాదు. తనకి నేను చెప్తున్నటువంటి మాటలు నీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఆ మాటలన్నీ చెప్పు.
వసుంధర అను నిన్ను వసుంధరనే నిన్ను వివాహం చేసుకున్నటకు వివాహం చేసుకున్నటకు నా మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. వ్యాధి అందును బాధ యందును కష్టమందును అన్ని విషయములలోను నీకు తోడుగా నీడగా ఉంటానని సేవకుని ఎదుటను సంఘం ఎదుటను గ్రామ సభ్యుల ఎదుటను అన్నిటికంటే ప్రాముఖ్యమైన దేవుని ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. వంశీ అను నిన్ను వసుంధర అను నేను నా జీవిత కాలమంతయు నీకు నమ్మకముగా వ్యాధి యందును బాధ యందును కష్టమందును కలిమి యందును లేమి యందును నీకు సహకారిగా లోబడుతూ అన్ని విషయములలో నీకు తోడుగా ఉంటానని దేవుని ఎదుటను సేవకుల ఎదుటను సంఘం ఎదుటను గ్రామ సభ్యుల ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. వెరీ గుడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. వీరువురు కూడా చక్కగా ప్రమాణాలు చేశారు. చాలా సంతోషం. ఇప్పుడు అమ్మ వందనం తీసుకొచ్చారు. వంశీని అలా వసుంధరాను ఏకపరచడానికి మరి గుర్తుగా ఉంగరాలను ప్రభును ఇప్పుడు ఏవైతే మీరు ప్రమాణాలు విన్నారు కదా, పెండ్లి కుమారుడు చెప్పిన ప్రమాణం, పెండ్లి కుమార్తె చెప్పినటువంటి ప్రమాణాలు మీరు అన్నారు కదా. ఇప్పుడు వాళ్ళు మర్చిపోకుండా ఆ నిబంధనకు, ఆ కోవనెంట్కి గుర్తుగా ఈ ఉంగరాలను ధరించుకుంటారన్నమాట. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మరి ముసుగు తీసేయాలి కదా అని. గమనించండి, క్రైస్తవ దేవుని యొక్క నియమం ప్రకారం పెండ్లయ్యేంత వరకు పెళ్లి కూతుర్ని చూడకూడదు. ఆల్రెడీ వంశీ చూసేసాడు అనుకోండి, కానీ ధర్మాన్ని చూపించడం కొరకు ముసుగు అనేది ఏంటంటే వివాహం అయిన తర్వాత చూడండి. ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి, రెబ్కా ఇస్సాకు దగ్గర వారిద్దరూ కూడా జతపరచబడిన తర్వాత అప్పుడు మీరు ఎవరాయన అని అడిగితే ఆయనే నీ యొక్క మీ ఆయన అనగానే అప్పుడు ముసుగు ధరిస్తుంది అనమాట. కాబట్టి ఇప్పుడు వివాహానికి ప్రమాణానికి గుర్తుగా ఆ ఉంగరాన్ని పెండ్లి కుమారుడికి అలంకరించిన తర్వాత, పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుడికి అలంకరించిన తర్వాత అప్పుడు ముసుగు తీద్దాం. అప్పుడు క్రైస్తవ వివాహంలో దేవుని చిత్తాన్ని మన అందరం ప్రత్యక్షపరిచినట్టుగా మన అందరం అర్థం చేసుకోవడానికి మాత్రమే. ఆల్రెడీ ముసుగులో నుంచే పెళ్లి కూతురు తెలిసిపోతుంది. ఏదో దేవుని యొక్క ధర్మాన్ని చూపించాలని అంతే.
కుమారుడు ప్రమాణము చేసినందుకు గుర్తుగా ఈ ఉంగరాన్ని పెండ్లి కూతురికి పెడుతూ ఉన్నాడు. నేను చెప్తున్నటువంటి మాటలు చెప్తూ ఆ వివాహ సంబంధమైనటువంటి ఆ మాటలు చెప్తూ తనకి ఆ ఉంగరాన్ని తొడగలన్నమాట. పట్టుకో, చేయబట్టు, మైక్ దగ్గర పెట్టుకో. నేను చెప్తున్నటువంటి మాటలు గట్టిగా చెప్తూ అప్పుడు ఈ ఉంగరాన్ని ఉంగరపు వేలుకు పెట్టి వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ అంగుళీకమును అంగీకరింపుము. ఓకే, అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏమ్మా, వెరీ గుడ్. నువ్వు చెప్తల్లి. వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును, వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ ఉంగరమును అంగీకరింపుము. దేవునికి స్తోత్రం. ఇందాక చేసిన ప్రమాణాలను చూసావా? ఏ ప్రమాణం అది మర్చిపోయావా? మర్చిపోయావు. చూసారా, ఇప్పుడు చెప్తే ఇప్పుడే మర్చిపోయారు. అందుకనే మర్చిపోకుండా ఉండడం కోసమే ఉంగరాలు చూసిన ప్రతిసారి ఏం గుర్తు రావాలి? ఇక్కడ చేసినటువంటి ప్రమాణం గుర్తు రావాలన్నమాట. వివాహ సంబంధమైన తమ్ముడి కొద్ది సౌండ్ పెంచమ్మా, ఎందుకంటే మాటలు అందరూ వినాలి. వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ ఉంగరమును పెడుతున్నామని అన్నారు కదా. ఏం ప్రమాణం చేశారో మర్చిపోయారు. ఇంతకీ ప్రమాణం ఏంటంటే, తనకి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏమొచ్చినా ఇంకెప్పటికీ నీ చెయ్యి విడవను. ఇది తండ్రి మీద, దేవుని మీద ప్రమాణం, సంఘం మీద ప్రమాణం, సేవకుల మీద ప్రమాణం, అందరి మీద చేసేసావు. కాబట్టి ఇంకా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా నీ భార్యను చెయ్యి విడవకూడదు. నువ్వు కూడా అంతే తల్లి. ఏమా, ఈ ప్రమాణానికి గుర్తుగా ఈ ఉంగరాలు పెట్టామన్నమాట. ఇది కష్టం వచ్చింది కదండి తాకట్టు పెట్టుకోవడానికి కాదు, ఏమా బీరువాల్లో పెట్టుకోవడానికి, అంతకంటే కాదు. ఎప్పటికీ చేతికి ఉండాలి. ఇదిగో మా ఆవిడ నాకు పెట్టింది. ఎప్పుడైనా మా ఆవిడ మీద నాకు ఎప్పుడైనా కోపం వచ్చిందనుకోండి, ఇబ్బంది వచ్చిందనుకోండి, కష్టం వచ్చిందనుకోండి, ఉంగరాన్ని చూసుకోవడం, ప్రమాణం గుర్తు చేసుకోవడం. ఈ పెళ్లి క్యాసెట్ ఎప్పుడు కూడా రివైండ్ అవుతూ ఉండాలి. ఇందులో తప్పామా అయ్యిందే మన పని. కాబట్టి ఇది ప్రమాణం అంటే ప్రాణంతో ఒట్టు అని, ప్రాణం పోయినంత అని అర్థం అన్నమాట. కాబట్టి ఈ ప్రమాణం చాలా ప్రాముఖ్యమైనది. అందుకే దీనిని నిబంధనకు గుర్తుగా ఈ ఉంగరం తనకు పెట్టావు, తన నీకు పెట్టింది. ఇది గుర్తు చేసుకుని ఏం చేయాలి? బాగా భార్యను బాగా చూడాలి. నువ్వు కూడా ఏం చేయాలమ్మా? భర్తకు అనుకూలంగా దేవునికి ఇష్టంగా బ్రతకాలి. ఏ తల్లి? ఓకే, దేవునికి స్తోత్రం. ఇప్పుడు పెళ్ళి అయిపోయింది. దేవుని చిత్త ప్రకారం, వాక్య ప్రకారం, నిబంధన ప్రకారం వివాహం అయింది. అదేంటి తాళి కట్టలేదు కదా అనుకోకండి. ఏమా, తాళి అనేది భారతదేశ సంప్రదాయ ప్రకారంగా గౌరవార్థమై దాన్ని కడతాం. ఇప్పుడు పెళ్లి కూతురు చూస్తున్నాడు అనమాట. ఇప్పుడు వరకు చూడలేదని మనం నమ్మాలి. ఏమా, ఇప్పుడు వరకు పెళ్లి కూతురిని చూడలేదు వంశీ. వసుంధర ఇప్పుడు వరకు ఎలాగుంటుందో తెలియదు. కాబట్టి నువ్వు నెమ్మదిగా నీ భార్యను చూడాలి. కాబట్టి ఈ వేలుని పట్టుకుని వేలంటే వేలు కాదు, ఇది పట్టుకుని నెమ్మదిగా స్లో మోషన్లో కెమెరాకు దొరికేటట్టుగా చక్కగా అలా లేపి ఆశ్చర్యమైన కళ్ళతో చూసినట్టు చూడాలి. యాక్టింగ్ చేయాలి. చూపెట్టు, పెట్టుకో అమ్మాయి. ఆశ్చర్యంగా చూడాలి. చూడు భార్యని, చూడు అమ్మ, నువ్వు చూడు.
మంగళసూత్రం 2 ఉన్నాయి. ఈ 2 కలిపి ఒక్కటిగానే 3 ముళ్ళు బంధంగా ఏర్పాటు చేయబడుతుంది. ఇది కేవలం భారతదేశ సంప్రదాయ ప్రకారంగా మాత్రమే చేస్తున్నటువంటి ఇది మంగళసూత్రం అంటే శుభం అని అర్థం. ఈ శుభానికి సూచికగా ఇందాక మనం ఉంగరం ఎలాగైతే సూచికగా ఉందో ఇది కూడా ఒక సూచిక మాత్రమే. కాబట్టి సూచిక, ఇది కేవలం సూచిక. దీన్ని చూసిన ప్రతి క్షణం తన చేసిన ప్రమాణం మాత్రమే గుర్తు రావాలి, దేవుని వాక్యం మాత్రమే గుర్తు రావాలి తప్ప ఇది కేవలం ఏంటిది గుర్తుపెట్టుకునేటువంటి ఒక సూచిక మాత్రమే. సూచిక అంటే ఏంటి? ఇది కనపడి ఇంకొక దాన్ని ఏదో సూచిస్తూ ఉంటుంది అన్నమాట. సూచించటం అంటే ఇప్పుడు వర్షం రావడానికి మేఘాలు వచ్చాయనుకో, మేఘాలు దేన్ని సూచిస్తున్నాయి? వర్షం వస్తుందని. అలాగే ఈ శతమానం కానీ ఉంగరాన్ని కానీ చూసిన ప్రతి క్షణం నీకు ప్రమాణం గుర్తు రావాలి. అలా చెల్లిని చూసుకోవాలి, అలాగే నిన్ను తను చూసుకోవాలి. ఏమ్మా? ఓకే, నేను చెప్తున్నటువంటి మాటలు చెప్తూ తనకి ఎన్ని ముళ్ళు వేయాలి ఒకసారి ప్రశ్న అడుగుతున్నాను. మరి నాకు పెళ్ళి ఫస్ట్ పెళ్ళేనా రెండోదా? ఫస్ట్దేనా? ఓకే, దగ్గర పెట్టు. మరి ఎన్ని ముళ్ళు వేయాలి నీకు తెలియదు కదా. మరి మేము ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాం కాబట్టి మాకు ఒక ఐడియా ఉంటుంది. నీకు మరి ఇంకా పెళ్ళి కాలేదు, ఈ విషయం నీకు తెలియదేమో అని అడుగుతున్నాను. ఎన్ని ముళ్ళు? 3 మూడే. ఎలా తెలుసు నీకు? ఎవరు చెప్పు? లోకజ్ఞానం అంటే ఎవరు చెప్పారు? రమణ గారు చెప్పారా? చెప్పు, ఎవరు చెప్పారు? అంటే చూసారా, 3 ముళ్ళు వేయాలని చెప్తున్నాడు. మరి పెళ్ళైన వాళ్ళు అంటే అక్కడ ఉండి మీరు చెప్పాలి, పెళ్ళైనటువంటి వాళ్ళందరూ 3 ముళ్ళు వేయండిరా అని. పెళ్ళి కాని కుర్రోడు చెప్తున్నాడు 3 ముళ్ళు అని. చూడండి, మరి ఆలోచించండి. సరే, 3 ముళ్ళు వేయాలని అర్థమైంది కదా. 3 ముళ్ళు కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో దేవుని చిత్తానుసారమైన వాక్యానుసారమైన జీవితంలో దృఢంగా బలంగా వేయి. ఓకే, వేయి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ యొక్క మంగళసూత్రమును ప్రభువా మా జీవితంలోనికి అంగీకారంగా మార్చు. వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ మంగళసూత్రమును అంగీకరించు. కంగారులో 4 ఎత్తున్నామేమో చూడు. ఎన్ని? వంశీ చేతులు వణికాయి. సామెతం ఏంటంటే సముద్రాన్ని కాళ్ళకి నీటి చుక్కల అంటకుండా దాటొచ్చట. సముద్రాన్ని, సంసారాన్ని మాత్రం కన్నీటి చుక్కడ లేకుండా దాటలేడంట. మరి ఎన్ని చుక్కలు కారుస్తావో, నువ్వెన్ని కారుస్తావో. ఈ పరిశుద్ధమైన ఈ వివాహ బంధంలో కన్నీటి ప్రార్థన ద్వారానైనా ఈ బంధాన్ని దృఢపరచుకో. కన్నీటితో, పరిశుద్ధమైన ప్రార్థనలతో వివాహ జీవితాన్ని ఆనందంగా సంతోషకరంగా మార్చుకో. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ తల్లి. ఈ తర్వాత మరి గ్రామ ప్రెసిడెంట్ గారు వారి యొక్క మరి ఆత్మీయులు మరి వంశీని వసుంధరని ఆశీర్వదించడానికి వచ్చారు. వారికి ప్రేమతో ఆహ్వానం పలుకుతున్నాం. దయచేసి వచ్చి బిడ్డను ఆశీర్వదించి వెళ్ళాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఎస్సీసీఎల్ అధ్యక్షులు సుబ్బారావు గారు, అలాగే మహిమ కలుగును గాక. ఈ సందర్భంలో మరి వివాహం అయింది కనుక పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెకి మొట్టమొదట పరీక్ష పెట్టబోతున్నాం.
మరి ఇప్పుడు వరకు దేవుని యొక్క మాటలు చెప్పాం, ప్రమాణం చేయించాం, ఎలా ఉండాలో చెప్పాం, ఎలా ఉండకూడదో చెప్పాం. కాబట్టి ఈ మాటల ప్రకారంగా నేనంటే ముందు ఈ మాటల ప్రకారంగా నేను నడుచుకుంటాను, ప్రమాణాన్ని నెరవేర్చుకుంటాను అన్న ఉద్దేశం ఏదైతే ఉంటుందో, మరి ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ప్రేమ ఉందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక చిన్న పరీక్ష ద్వారా. మన మధ్యన మరి ముడేశ్వరమ్మ గులాబీ దండలు ఉన్నాయి. ఇది ఒక ప్రేమకు చిహ్నంగా వీరిద్దరి మధ్యన మొట్టమొదటి పరీక్ష ఇది, మొట్టమొదటి అడుగుది. మరి వంశీ ఎక్కువ ప్రేమిస్తాడో, వసుంధర ఎక్కువ ప్రేమిస్తారో, ఇప్పుడు చెప్పిన మాటల ప్రకారంగా దేవుని చిత్త ప్రకారం ఎవరు నడుస్తారో అనేది చిన్న పరీక్ష. రూల్స్ ఏంటంటే, రూల్ నెంబర్ 1, నేను 1 2 3 అనను. ఏమంటానంటే 3 2 1 స్టార్ట్ అంటాను. ఏమంటానంటే మళ్ళీ చెప్తున్నాను, 3 2 1 స్టార్ట్ అన్నప్పుడే వేయాలి, కానీ 1 అన్నప్పుడు వేసేసామనుకో వసుంధర విజయం సాధిస్తుంది. ఏమా రూల్స్ ఏంటి చెల్లి, నీకు అర్థమైందమ్మా? ఓకే, 3 2 1 స్టార్ట్ అన్నప్పుడే. ఓకే, రెడీ? కట్టుకున్నావా? నా పరువు నిలబెట్టాలి మరి. అంగో అయ్యగారు ఉన్నారు, అయ్యగారు రండి. ఇద్దరు ఆత్మీయ తండ్రులు ఉన్నాం. మరి మా సమక్షంలో మరి ఎవరు గెలిచినామో ఇద్దరం గెలిచినట్టే. సరే వంశీ, నువ్వు మరి అయ్యగారు కట్టేసుకున్నాను కాబట్టి మరి కొంచెం 3 2 1 3 2 1 1 అంటే అమ్మ మీరు ఇంకా నిశ్చంతగా సంతోషంగా ఉండండి, మీ పాపని ఇంకా చాలా బాగా చూసుకుంటాడు. అంతే కదా దాని అర్థం? లేకపోతే పోటీ అనుకుంటున్నా, బాగా చూసుకోవడంలో పోటీ. ఇంకా నువ్వు చెల్లిని ఇంకెలా చూడాలంటే చాలా బాగా చూడాలి. అలా కదా సినిమాకి తీసుకెళ్ళావు కాక ఏమా? కాబట్టి బాగా చూడాలంటే వాక్య ప్రకారంగా, వాక్యమందు దేవుని చిత్తమందు తను ఎలాగో వాక్య ప్రకారంగా ఆత్మీయ తండ్రి గారు పెంచారు, అలా బ్రతకండి. మొట్టమొదటిగా మోకరించి మరి షూ తీసేనామా? నీకు చెప్పులు ఉన్నాయా? తీసేసి మోకరించండి, ప్రార్థన చేద్దాం. ఇక్కడ ఎవరైనా దైవజనులు ఉంటే దయచేసి వేది మీదకి రండి. మన మధ్యన దైవజనులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అందరం కలిసి మరి ఆ బిడ్డలను దీవిద్దాం. మోకరించండి. పాస్టర్ గారి యొక్క మరి కుమార్తె గారు కీర్తి గారు వచ్చి ఉన్నారమ్మా? అందుబాటులో ఉన్నారా? కీర్తి మీరేనా? సరే మన సంఘం నుంచి దయచేసి మరియ గారు, పెద్ద తల్లి గారు రండమ్మా, రండి ఒకసారి. ఎవరున్నారు? ఎదరా తలకి ఉన్నారు. లక్ష్మి గారు రండి అమ్మ, ఒకసారి రండి. 128వ కీర్తన చదవడమే, అందుకంటే ఇంకా చదువుతూ ఉంటారు, మేము ప్రార్థన చేస్తాం. ఎందుకంటే పెళ్ళి కొడుకు ఇద్దాం అనుకున్నాను, మొదటి పరీక్ష కంగారు పడతాడని ఇంకా నీ చేతి చదివేస్తున్నాను. ఏమ్మా 128వ కీర్తనను చదవండి. అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ లేచి నిలబడదాం. దయచేసి చదవబడుతున్నటువంటి వాక్యాన్ని అందరము పఠించి మరి ఆ బిడ్డను నిండు మనసుతో మనం దీవిద్దాం. 128వ కీర్తన బైబిల్ ఉన్న వాళ్ళందరూ తెరిచి
ఆ మాటలన్నీ కూడా చదువుతున్నటువంటి మాటలను మీరు కూడా గమనించాల్సిందిగా కోరుతున్నాం. చదవండి తల్లి. కీర్తనలు 128 అమ్మా. కీర్తనలు 128 అధ్యాయం మొదటి. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవాయందు భయభక్తులు కలవారు ఇలాగూ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండుగాక. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమేన్. వాక్యము పఠించినటువంటి శాంతికుమార్ గారిని దేవుడు దీవించునుగాక. ఆ వాక్యమును చదివిన ప్రతి ఒక్కరిని బహుగా దేవుడు దీవించునుగాక. చదవబడిన వాక్య ప్రకారంగా మరి మొట్టమొదటగా వారి జీవితంలో అట్టి ఫలాలు, అట్టి దీవెనలు, అట్టి మేలులు శాశ్వత కాలం దేవుడు అనుగ్రహించాలని మనందరము కలిసి మీరందరూ కూడా కుడి చేతిని ఎదరగ చాపి మరి బిడ్డలను బహుగా దీవించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మన మధ్యనున్న ప్రభుదాస్ గారు ప్రార్థనలోకి నడిపిస్తారు. ఆ తర్వాత ఆశీర్వాదంతో మనం అందరం కూడా ఈ స్థలమును విడిచిపెట్టి ఆ తర్వాత మీరందరూ కూడా పెద్దలు, తల్లిదండ్రులు అందరూ కూడా బిడ్డలను ఆశీర్వదించాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందామండి. కృపగల దేవ, దయగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. బిడ్డలిద్దరూ కూడా నీ సమక్షంలో, దైవజనుల సమక్షంలో, పెద్దల సమక్షంలో, నాయన బంధువుల సమక్షంలో చక్కని ప్రమాణాలు చేయడం జరిగింది. అలాగే ఉంగరాలు మార్చుకున్నారు, మంగళసూత్రం కూడా ధరింపు చేసి ఉన్నాడు ప్రభా. ఈ విధంగా తండ్రి వివాహము నా తండ్రి ఘనంగా మీరు జరిగించారు. అందును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. జీవితాంతము వారి ప్రమాణాలు మర్చిపోకుండా నాయన తండ్రి, నాయన ఒకరికొకరు బద్దులై ఒకరికొకరు ప్రేమ ఆప్యాయత అనురాగాలు కలిగి జీవితాంతము నమ్మకంగా యథార్థంగా జీవిస్తూ నీలో ఎదుగుతూ ఫలభరితమైన జీవితాన్ని జీవిస్తూ సమాజంలో ఆదర్శవంతమైన దంపతులుగా నాయన కుటుంబముగా బిడ్డలను తీర్చిదిద్దమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగిపోవడానికి తన కృప అనుగ్రహించండి. చక్కని సంతానం అనుగ్రహించండి. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా అన్ని విషయాల్లో సాంఘికంగా బిడ్డలను వర్ధిల్ల చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో నాయన వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించండి. చక్కగా వివాహ కార్యక్రమాన్ని జరిగించిన దైవ సేవకులను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. పేదలను బట్టి వందనాలు తండ్రి. ఇరుపక్షాల బంధువులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. జరుగుతున్న విందు కార్యక్రమాన్ని బట్టి వందనాలు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని, నీ మిడైన దీవుల బిడ్డలపై కుమరించమని యేసుక్రీస్తు నామమున పేరు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందామండి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము కూడి ఉన్నటువంటి మనకి, అలాగే నూతనంగా జతపరిచినటువంటి వంశీకి, అలాగే వసుంధరకి తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.